సో హలో గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్న నైట్ కొంచెం బుక్ రీడింగ్ చేసుకొని పండుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 అవుతుంది. అండ్ మన మార్నింగ్ సెటప్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇవాళ పుష్ డే, చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్ కాబట్టి ఫస్ట్ మన ట్రైపాడ్ వీడియో రికార్డింగ్కి, అండ్ దాని తర్వాత ఒక బార్బెల్ రాడ్ తీసుకున్నా, అండ్ దాని తర్వాత 5 kgsవి డంబుల్స్ 5 kgsవి ఒకటి, అండ్ దాని తర్వాత డంబుల్స్ అనమాట, ఒక చైర్ పుషప్స్ కొట్టడానికి. సో ఇది మన పుష్ డే సెటప్ అనమాట. అండ్ దాని తర్వాత వాటర్. సో వర్కౌట్ మధ్యలో డిహైడ్రేట్ అయినప్పుడు కొన్ని మాత్రమే తాగాలి. వాటర్ వర్కౌట్ టైంలో ఎక్కువ తాగేయద్దు. అదనమాట. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో వర్కౌట్ అయితే అయిపోయింది. పుష్, చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్. సో వీడియోలో చూసే ఉంటారు, మంచి పంప్ వచ్చింది. హోమ్ వర్కౌట్, ఫీలింగ్ గుడ్, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో మనము పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేసుకొని మన డేని స్టార్ట్ చేస్తాము. అండ్ దాని తర్వాత వర్కౌట్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాడ్ ఫుడ్కి దూరం అవుతారు. అంటే అన్హెల్తీ ఫుడ్కి, జంక్ ఫుడ్కి, ఆయిల్ ఫుడ్కి, అట్లాంటి వాటికి దూరం అవుతారు. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి మీ హెల్త్ ఇంప్రూవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందరూ ఫిట్నెస్లో యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న ఈ జనరేషన్లో మొత్తం హైబ్రిడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూ ఒక్కసారి వచ్చిందంటే దాని నుండి రికవర్ అవ్వడం చాలా కష్టం. సో అందరూ హెల్త్ పైన కేర్ తీసుకోండి, ఫిట్నెస్లో యాక్టివ్గా ఉండండి, యోగా, మెడిటేషన్స్ లాంటివి చేస్తుండండి. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా ఫస్ట్ మీల్ చూపిస్తా. అండ్ దాని తర్వాత వీలైనంత నా డేని చూపిస్తాను అనమాట. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, సో అందుకే తక్కువ చూపిస్తున్నా. సో ఇంకా మీల్లో కలుద్దాం. ఆఫ్టర్ వర్కౌట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మీల్. నథింగ్ స్పెషల్, జస్ట్ ఏ బీన్స్ కర్రీ అండ్ ప్లెయిన్ వైట్ రైస్. సో నా బడ్జెట్లో నేను చేస్తున్నా, మీరు మీ బడ్జెట్లో మీరు చేయండి.
ఏం లేకపోయినా చెయ్యొచ్చు చెయ్యొద్దు అన్న డౌట్ అస్సలే అవసరం లేదు. ఏది ఉంటే అది తినండి. ఒకప్పుడు నేను బనానా ఇవి అవి కూడా ఏం తినకపోతుండే. జస్ట్ కర్రీ ఏదో ఒకటి ఇంట్లో ఉండింది తింటుండే. సో నెక్స్ట్ మీల్లో కలుద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇది నా సెకండ్ మీల్ అనమాట. వైట్ రైస్, పప్పు అండ్ దాని తర్వాత పెరుగు. సో ఇది మన మీల్. ఇవాళ సాటర్డే, నాన్ వెజ్ తినొద్దు అనేసి మమ్మీ చెప్పింది. యాక్చువల్గా ఎగ్స్ తిందాం అనుకున్నా మార్నింగ్. సో ఇవాళ తినొద్దు అనేసి చెప్పేసి మార్నింగ్ బీన్స్ కర్రీ, వైట్ రైస్ అండ్ ఇప్పుడు ఈ పప్పు, వైట్ రైస్, పెరుగు. ఇంకా నైట్ ఏం కర్రీ చేస్తుందో తెలియదు. సో మళ్ళీ కలుద్దాం.